సార్ ఏంటి సార్ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లయింది. 2 ఏళ్లలోనే 3,45,000 కోట్లు అప్పులు చేసింది కూటమి ప్రభుత్వం. ఎలా చూడాలి ఈ అంశాన్ని? వెనకటికి మా చిన్నప్పుడు మీ చిన్నప్పుడు అప్పు చేసి పప్పు కూడనో సినిమా వచ్చింది సార్. అవును, అది గుర్తుందండి. చాలా మంది ఇప్పుడు ఈ పిల్లలు చూడలేనట్టుగా ఉంది. అందుకని చంద్రబాబు నాయుడు గారు అండ్ ఆయన ప్రభుత్వం ప్రజలకి అప్పు చేసి పప్పు కూడు సినిమా చూపిస్తుంది. ఓకే. అట్లీస్ట్ అప్పు చేసినందుకన్నా పప్పు కూడు ఉండేది. ఇక్కడ పప్పు కూడు మాట దేవుడు ఎరుక్కని రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ అని చెప్తున్న అరికథలకి వీళ్ళు చేస్తున్న అప్పులకి ఎక్కడా పొంతన మాత్రం లేదు. మీరు చెప్తుంది ప్రతి మంగళవారం ఎత్తుకొచ్చింది ఆర్బీఐ లెక్కల ప్రకారం 3,47,000 కోట్లు మాత్రమే చెప్తున్నారు. కానీ అమరావతికి చేసిన 47,000 కోట్లు, వరల్డ్ బ్యాంక్ పూచీకత్తుతో ఏషియన్ మర్కంటైల్ బ్యాంక్ నుంచి వచ్చిన 15,000 కోట్లు, జర్మనీ నుంచి వచ్చిన 5,000 కోట్లు, అలాగే ఒక 4-5 కార్పొరేషన్లు తాకట్టు పెట్టి తీసుకొచ్చినవి, ఇవన్నీ కలిపి 47,000 కోట్లు. అంటే టోటల్ ఎంత అయినట్టు? మీరు చెప్పిన 3,45,000 కోట్లకి 47,000 కోట్లు కలిపితే 4 లక్షల కోట్లు. 3,92,000 కోట్లు అయినట్టు వాళ్ళు. అదే 4 లక్షలు. ఇది మీరు ఒకటి జాగ్రత్తగా గమనిస్తే సార్, వెనకటికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 3,37,000 కోట్లు ఎంత 5 సంవత్సరాల్లో కరోనా టైంలో కూడా కలిపి చేసింది. అయినా సరే చెవులో జోరీ కట్టుకుని అదే పనిగా భారత రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లేనట్టు శ్రీలంక అయిపోయింది, జింబాబ్వే అయిపోయింది, ఇథోపియా అయిపోయిందని మన ప్రాణాలు తినేసిన ఆ దిక్కుమాల పేపర్లు ఇప్పుడు చేతులు పడిపోయి అందులో పడి చచ్చారో ఒకసారి కనుక్కోండి సార్. ఒకసారి అసలు ఫస్ట్ థింగ్ ఈ కాగ్ రిపోర్ట్లు కానీ, లేదంటే ఇప్పుడు ఫైనాన్షియల్ ఇన్ఎఫిషియన్సీ మీద కంటిన్యూస్ గా మాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు మాట్లాడుతున్న అన్నిటికీ ఎక్కడో దగ్గర ఒక సాంతన పరచడానికి ఎస్ దీని మీద గో, ఇది ప్రభుత్వ ఇన్వెస్ట్మెంట్, లేదంటే ఇది ప్రభుత్వ సంక్షేమం, దేనికదే హెడ్ కదా. ఇప్పుడు అమరావతికి పోనీ 3,45,000 కోట్లు అప్పు చేసాం అనగానే పోనీ అమరావతి కడుతున్నారు ఏదనో అనుకుని ప్రజలకి ఎక్కడ అపచమకం కాకుండా వాళ్ళు వేరేగా పార్లగా మన అప్పటికి మూడో కంటికి తెలియకుండా చేస్తున్న 47,000 కోట్ల అప్పుడు కనబడుతుంది కదా. అవును. పోనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు లేవు లబ్బో దిబో అని గొల్లి పెట్టి చచ్చారు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ 5 ఏళ్ళకి. సరే, ఇప్పుడు వీళ్ళు రాగానే ఆన్ ప్రయారిటీ ఎవరు, నిన్న ఆవిడ సవిత మేడం అనుకుంటాను, ఒకసారి ఆ రోడ్ రోలర్ ఎక్కింది ఆవిడ, రోడ్డు మీద నిలబడింది, పవన్ కళ్యాణ్ ఏదో రోడ్డు వేసి తరించిపోతే నాగబాబు నడవలేక జీవించి మహానటి సావిత్రిలాగా 4 ఫోటోలు తీసుకుని వచ్చాడు. అలాంటి పబ్లిసిటీ ఈ ఎర్రబోగులలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చేయలేక, అసలు మీరు 14 నుంచి 19 దాకా ఉన్న గవర్నమెంట్, 19 నుంచి 24 దాకా ఉన్న గవర్నమెంట్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే ప్రయారిటీలో రోడ్స్ అన్న దానిని ఒకసారి కేటగరైజేషన్స్ చేసుకుంటే తెలుగుదేశం గవర్నమెంట్ దగ్గర 28,700 కోట్లు ఎంత ఖర్చు పెట్టిందండి రోడ్స్ మీద. జగన్మోహన్ రెడ్డి దగ్గర 41,000 కోట్లు ఖర్చు పెట్టాడు. ఎందుకంటే ఆగాదాలు గొంతులు అన్ని పోడ్చగా తెల్లారిపోయింది. అవును, యుద్ధ ప్రాతిపదికన చేసిన రోడ్లు కూడా కొన్ని ఉన్నాయి, కానీ అవన్నీ వాళ్ళకి లేని బాధ మనకెందుకు అన్నట్టుంది. ఇప్పుడు ఎక్కడ ఏమని పబ్లిసిటీ చేస్తాం, ఏమని చెప్తారు, కంపారిజన్స్ నేను చెప్తున్నాను. సో అంత యుద్ధ ప్రాతిపదిక మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ కనబడట్లే. నిన్న మొన్న పోలీస్ డిపార్ట్మెంట్ ర్యాంకింగ్స్ లో నీతి ఆయోగ్ అంటాను, ఈ బిఎన్ఎస్ చట్టాల ఇంప్లిమెంటేషన్ అండ్ ముఖ్యంగా కెమెరా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నది రాష్ట్రం మీద ప్రొవైడ్ చేసిన దగ్గర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లడాక్ కన్నా ముందుంది, అంతే కింద నుంచి 2వ స్థానంలో ఉంది. సో ఈ ప్రాతిపదిక మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అట్లీస్ట్ గతంలో చూడండి చంద్రబాబు నాయుడు గారు కెమెరాలు ఫిక్స్ చేస్తారు, రాష్ట్రం అంతా సర్వైకల్ లెమన్స్ కెమెరాల్లో ఉందన్న దగ్గర కూడా లేదు ఈ వచ్చి 2 సంవత్సరాల ప్రభుత్వంలో. సో ఇట్లాంటి స్ట్రీట్ లైట్స్ అంటారా, అది ఊహకందని విషయంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇబ్బడి కరెంటు డ్రో అప్ ఛార్జీలతో ప్రజలు సతమతం అవుతున్న దగ్గర ప్రభుత్వ కార్యాలయాలు ఇవన్నీ కూడా బిల్లులు కట్టలేని నిస్సాయ స్థితిలోనే ఉన్నాయి తప్ప ఎక్కడ ఆ విధంగా ఉపశమనం పొందుతుంది లేదు. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇవే కదా ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సింది. ఏది విద్యా వైద్య ఆరోగ్యం, నాకు చెప్పింది విద్యా వైద్య ఆరోగ్యంతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ రోడ్స్ అండ్ కరెంట్. మున్సిపల్ శాఖ అంటారా, ఎక్కడ చేతలు అక్కడే ఉన్నాయి. వీళ్ళు నిర్వర్తిస్తున్న తీరుతనులు నారాయణ అమరావతిలో చాలా బిజీగా ఉన్నాడు, కానీ మున్సిపల్ శాఖ మీద ఎక్కడ లేడు. అప్పటిదానికి మొన్నే కదా చీపురు పట్టుకుని పవన్ కళ్యాణ్ గారు నారాయణ గారు కూడా పిఠాపురంలో క్లీనింగ్ కార్యక్రమం నిర్వర్తించారు. ఇవన్నీ సాధారణంగా చెప్పడానికి ఎన్నో ఉన్నాయి. సో ఈ ప్రాతిపదిక మీద ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి కాకుండా ఎస్ మీరు అన్నట్టు విద్యా వైద్య అన్న దగ్గర 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి పూనుకుందాన్ని వీళ్ళు ఎప్పుడు ప్రైవేట్ పరం చేద్దాం అన్న దాని మీద ఈ 3,47,000 కోట్లు ఇప్పటిదాకా చేసినప్పుడు అట్లీస్ట్ వైద్య రంగానికి కూడా ₹1 ఎలకేషన్స్ లేవు. ఈపాటి ఎక్విప్మెంట్లు కొన్న దగ్గర గుంటూరు మెడికల్ కాలేజీకి కడప నుంచి తరలించిన ఎక్విప్మెంట్ ఆ సూపరింటెండెంట్ గారి ఇంటర్వ్యూ కూడా మన దగ్గర ఉంది. సో ఈ ప్రాతిపదిక మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ప్రభుత్వం కేటాయిస్తున్న వైద్య రంగానికి చూసుకుంటే
ఎక్కడ వితలు అక్కడే ఉన్నాయి. పోనీ విద్య అన్నది ఇంకొక ప్రామాణికం తీసుకుంటే స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జగన్మోహన్ రెడ్డి ఆయనలోనే దగ్గర దగ్గర 13,000 స్కూళ్ళు పైచీలుక నాడు నేడు స్కూల్లో పరివర్తన చెంది ఉన్నాయి. ఇవాళ అప్డేటెడ్ గా ఉన్నాయి. మిగిలినవి నాకు తెలిసి ఇంకొక 12,000 పైచీలకు స్కూళ్ళు ఉన్నాయి. దాని మీద ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల ప్రణాళికలో ఎక్కడ ₹1 నిధి కేటాయించిన ఉదంతో నాకు కనబడలే. సో ఈ బేసిక్స్ విద్య, వైద్య, ఆరోగ్యం అన్న దగ్గర ప్రజల ఆరోగ్య పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో, ఆరోగ్యశ్రీ బిల్లులు కట్టకుండా ఏ విధంగా ఉందో చూసుకోమనండి ఒకసారి. సో ఈ ప్రాథమిక అంశాల మీద ఖర్చు పెట్టకుండా ఇంకా దేని మీద ఖర్చు పెడతారో చెప్పానండి. ఓకే, విలాసవంతమైన 3 హెలికాప్టర్లు తిరుగుతున్నాయి రాష్ట్రంలో, విలాసవంతమైన 3 ఇండిపెండెంట్ ఫ్లైట్లు తిరుగుతున్నాయి. వాటికి అయ్యి ఖర్చులు అంటారా, లేదా లోతురగాడికి బిల్లులు పే చేస్తున్నారు ఇవి అంటారా, వీటి కోసం అప్పులు చేస్తున్నారా, ఇంక దేనికి చేస్తున్నారో చెప్పానండి ఒకసారి. వాస్తవానికి జగన్ ప్రభుత్వం హయాంలో 3,30,000 కోట్లు అప్పులు చేసినప్పుడే పెద్ద ఎత్తున గగ్గోలు చేశారు. ఆ 3,30,000 కోట్లలో కూడా 2,70,000 కోట్లు నేరుగా డీబీటీ ద్వారా వివిధ సంక్షేమ పథకాల్లో చేర్చినటువంటి అందినటువంటి పరిస్థితి కళ్ళ ముందు ఎవిడెంటికల్గా ఉంది. సో కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, 50 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు పింఛన్ అనేది హామీ అయితే ఇచ్చింది. ఈ 3 హామీలు ఇప్పటికి వచ్చి నెరవేర్చలేదు. మిగిలిన హామీలు నెరవేర్చారు కానీ అరకొర నెరవేర్చారు. మొదటి ఏడాది ఎగ్గొడితే రెండో ఏడాది చాలామందిని లబ్ధిదారులని తొలగించేసి అమలు చేసినటువంటి పరిస్థితి. మరటువంటిప్పుడు ఇన్ని లక్షల కోట్లు ఎక్కడ పెట్టినట్టు, ఏం చేసినట్టు? మరి అదే కదా సార్, ఇందాక నుంచి సంక్షేమం, అభివృద్ధి 2 చెప్తున్నాం. 3,30,000 కోట్లు అప్పు చేసిన ఎక్స్చెక్కర్కి జవాబుదారీతనంగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి 2,78,000 కోట్లు డీబీటీ పథకంగా పైసలతో ప్రజలకు లెక్క అప్పచెప్పాడు. ఈ ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఏది చేసింది అన్న దగ్గర నాకు తెలిసి పెన్షన్ 1వ తారీఖు ఇస్తూ దానికి అగ్రిగేట్ ముఖ్యమంత్రి గారు ₹1 కోటి ఖర్చు పెడుతున్నారు. సామెత ఉంటుంది, తమిళ మొండకి ఏకాని శవరం అని. సో లబ్ధిదారులు ఎంతమంది, ఇవన్నీ ప్రతి సంవత్సరం ప్రతి నెల అప్డేటెడ్ గానే ఉన్నాయి. ఆయన అగ్రిగేట్ దగ్గర దగ్గర ఇప్పుడు 8 లక్షల మంది, దగ్గర దగ్గర 8 లక్షలు 6 లక్షల మందికి పెన్షన్లు తొలగించబడ్డాయి. సో ఈ ప్రాతిపదిక మీద మీరు ఎక్స్చెక్కర్ కి సంక్షేమం రూపంలో అందించిన పథకాల యొక్క అమౌంట్ కూడా క్రిస్టల్ క్లియర్ గానే ఉంది. సో ఓవరాల్ గా విద్య సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ ఎన్ని బకాయిలు ఉన్నాయో అవన్నిటి మీద నిరంతరం విద్యార్థులు చేస్తున్న పోరాటాలు కనబడుతున్నాయి. 1వ తారీఖు జీతం అన్నారు. 1వ తారీఖు జీతం ఎంతమందికి వస్తుందో, ఎంతమందికి రావట్లేదో ఆ ఉద్యోగ సంఘాల అవకాశవాద రాజకీయాలను పక్క తీసి ఒక ట్రాన్స్పరెంట్ ప్రెస్ మీట్ పెడితే చాలా బాగుంటది. కత్తర్ చెట్లు కొనుక్కున్నాం కదని డ్యూటీలు చేయకపోయినా, మొఖం చూపించకపోయినా పర్లేదని చెప్పి సంఘాల తర్వాత ఎమ్మెల్సీలు అయిపోవడం, అశోక్ బాబు బాటలు నడుద్దాం అనుకుంటే జవాబుదారీతనం ఈ జన్మకు కాదు కదా, వచ్చి జన్మకు కూడా ఉండదు. తర్వాత వ్యవసాయ రంగానికి సంబంధించిన విషయంలో ఏమి ఇస్తున్నారు మీరు? ఆ ప్రధానమంత్రి గారు ఇచ్చింది కూడా అతి కష్టం మీద మురుగుతూ ఇస్తున్నారు. మీ ప్రకారం 25,000 పైసలు ఇవ్వాలా? ఏది? సో మీరు ఏ సంక్షేమాన్ని వేలెత్తి చూపించినా దాంట్లో అరకొర కూడా కాదు కదా, కనీసం కూడా ప్రాథమికంగా రావట్లేదు. 2 సార్లు వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మన ఉద్ధరించడానికి వచ్చాడు. అకాల తుఫాన్లకి, అకాల వర్షాలకి వచ్చిన నష్టాన్ని ₹1 కూడా ప్రజలకి అందించలేదు. ఇది ఎక్కడ విడ్డూరం అండి? మోత, హుదూ, తుఫాన్ లాంటి పరిణామాలు ఈ రోజు కూడా రాష్ట్రం ఎప్పటికీ తేరుకోవట్లే. సో ఏ రంగాన్ని వీళ్ళు ఉద్ధరించారో ఒకసారి చెప్పానండి. అంతేకాదు సార్, ఇక్కడ ఈ సూపర్ 6 హామీలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం ఇచ్చింది, ఈ సూపర్ 6 హామీల్లో అమలు చేసినవి కూడా పరిశీలిస్తే, ముఖ్యంగా సిలిండర్ పథకం, మహిళలకు ఉచిత సిలిండర్ పథకాన్ని కనుక పరిశీలిస్తే ఏడాదికి 3 ఇస్తామన్నారు, 2 ఏళ్లలో 6 ఇవ్వాలి. కానీ మొదటి ఏడాది 1 సిలిండర్ ఇచ్చి, రెండో ఏడాది ఇంకా ఇప్పటి వరకు 1 కూడా అందించలేని పరిస్థితి. ఇక తల్లికి వందనం కూడా మొదటి ఏడాది ఎగ్గొట్టారు, రెండో ఏడాది 10 లక్షలు, దాదాపు 9 లక్షల మందిని లబ్ధిదారులని తొలగించేసిన పరిస్థితి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మొత్తానికి అంటే ఇక్కడ సూపర్ 6 కూడా సరిగ్గా అమలు చేయడం లేదు. కానీ అప్పులు అయితే అక్కడ ఆన్ లిస్ట్ మాత్రం 3,45,000 కోట్లు కనిపిస్తున్నాయి. ఇదేమో సార్ వాళ్ళ 14 లక్షల కోట్లని ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో అది వర్క్ చేసి వెళ్ళిపోతున్నారు. ఆ అగ్రిగేట్ 3,45,000 పర్ 2 ఇయర్స్ దగ్గర దగ్గర 4-5 days లో 2 years అయిపోతుంది. అంటే పర్ ఇయర్ ఆన్ అగ్రిగేట్ 1,75,000 కోట్లు అప్పు చేస్తున్నారు. అవును, 1,75,000 కోట్లు ఇంటూ 5 years చేయండి. 5 years అంటే ఏంది? 5,75,000 8 లక్షల కోట్లు. 8 లక్షల కోట్లను గతంలో ఉన్న పూర్ణకొమ్మ 330 ఆయన పెట్టి వెళ్ళింది 249, 279 అయింది. ఇవన్నీ కలిపితే 14 లక్షలు అయ్యలే కనబడుతున్నాయి. నాకు తెలిసి యనమల రామకృష్ణుడి కళ్ళలో
ఈ ప్రభుత్వం నాకు తెలిసి ఒకటి నారాయణ కళలు, ఆ అమరావతిను యనమల రామకృష్ణుడి కళలు ఆర్థిక మంత్రిగా 14 లక్షల కోట్ల పూర్ణ కుంభం పోర్చడానికి మాత్రమే ఉన్నారనిపిస్తుంది. ఇందులో ప్రజలేరు, ప్రజల పక్షాన ప్రభుత్వం ఏది, ప్రజాస్వామ్యం నెపంతో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం జవాబుదారీతనం ఏది, ఏమీ లేకుండా ఉన్నాం. అసలు సాధారణంగా మనం హైయెస్ట్ టెన్యూర్లకి, హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్లకి చూడండి, మీరు ఆ టెన్యూర్స్ చూడండి, ఆన్ అగ్రిగేట్ 15 to 20 years ప్లస్ ఏమో దాని ఇంట్రెస్ట్ రేట్ కూడా డిస్ప్రపోర్షనల్ ఇంట్రెస్ట్ రేట్స్ తీసుకొస్తారు ఈ మంగళవారం తీసుకొచ్చే అప్పుడు. అవును. ఇవన్నీ ఎక్కడికి లీడ్ అవుతాయి? ఈ ప్రభుత్వం 4-5 సంవత్సరాల తర్వాత చేతులు కాళ్ళు కడుక్కుని పోతుంది. వచ్చింది అనుకోండి వెళ్తే భారం, రాలేదనుకోండి కొత్త ప్రభుత్వం వాళ్ళకి ఒక విజన్ ఉండదా? ఈయన ఒక్కడే విజనరీ లీడర్, విజన్ 2020 ఈయన ఒక్కడికే ఉంటుందా? అయితే విజన్ 47 ఈయనకి నరేంద్ర మోడీకి ఉంటుందా? ఒక ప్రజాస్వామ్యంలో ఒక ప్రాంతీయ పార్టీ ఇంకొక ప్రభుత్వం ఆల్టర్నేటివ్ ఎమర్జ్ అయినప్పుడు వాళ్ళ విధి విధానాలు ఎగ్జిక్యూట్ చేయడానికి పాత ప్రభుత్వం బర్డన్స్ నెత్తికేసి ప్రాణాలు తినేస్తుంటే ఏమి ఇది రైట్ ఆఫ్ చేయండి సార్. ఈ విజయమాలయ గడికి ఇలాంటి పనికి మాల వాళ్ళకి అందరికీ, ఆ గుజరాత్ బ్యాచ్లందరికీ వేవ్ ఆఫ్ చేసినట్టు రాష్ట్రాలకు కూడా వేవ్ ఆఫ్ చేయండి. అవును. బాధ్యత రాహిత్యంగా చేస్తున్న ఈ అప్పుల్ని వేవ్ ఆఫ్ చేయండి. మీ ఇష్టం వచ్చినట్టు తలాతోకాలని డిమానిటైజేషన్, మీ ఇష్టం వచ్చినట్టు దిక్కుమాల పథకాలని పెట్టి ప్రజలను ఉద్ధరిస్తున్నారు కదా. అలాగే ఒక బాధ్యత రాహిత్యంగా ఈ విధంగా అప్పులు చేస్తున్న ప్రభుత్వాలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు జవాబుదారీతనం ఇవ్వండి. మీకు ఎలాగో బాధ్యత లేదు కదా. గతంలో జగన్మోహన్ రెడ్డి 14 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు, 20 లక్షల కోట్లు, 9 లక్షల కోట్లు అప్పులు చేసినప్పుడు నోట్లో గడ్డి పెట్టి కూర్చున్నారు కదా కేంద్ర ప్రభుత్వం. ఏం మాట్లాడలేపారా? ఏం చేయబదులు ఇస్తారా మీరు కానీ, నేను కానీ, ఎవరైనా ప్రభుత్వాలకి? ఎక్కడి నుంచి తెస్తారు అప్పులు? కేంద్ర ప్రభుత్వం అనుబంధ సంస్థల నుంచే కదా, కేంద్ర ప్రభుత్వం సంబంధించిన బ్యాంకుల నుంచే కదా, వరల్డ్ బ్యాంక్ నుంచే కదా, రిజర్వ్ బ్యాంక్ నుంచే కదా. ఏం మాట్లాడడానికి నోర్లు పడిపోయా కేంద్ర ప్రభుత్వానికి?